నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మార్చి నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి తెలియచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా ద్వాదశ రాశుల వాళ్లకు కూడా మాసఫలాలు అనేటువంటివి ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈసారి విశిష్టత ఏమిటి అంటే, ఏప్రిల్ నెలలో ఉగాది పండుగ అనేటువంటిది వస్తూ ఉన్నది. ఉగాది పండుగకు పరిపూర్ణముగా అన్ని రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మొత్తమంతా ఎలాగో చెప్పుకుంటాం. కానీ ఏది ఏమైనా మాసఫలాలు అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఈ మార్చి నెల మరి 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు, నెలాంతము వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి. తెలుసుకుని ఏమైనా దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయా, లేకపోతే ఈ నెలలో ఏమి జరుగుతుంది అని ఇవాల్టి రోజున ప్రతి వాళ్ళు కూడా అనేక రకాల వాళ్ళు ఎంతోమంది చెప్పేటువంటివన్నీ కూడా వింటూ ఉంటారు. అందుకని మన దాంట్లో కూడా మనం చెప్పింది కూడా ఎంతోమంది వీక్షకులు వింటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, చూస్తున్నాం. అయితే ఈ మాసంలో ఈ 12 రాసుల వాళ్లకు ఉగాది కంటే ముందే తప్పకుండా ఎలా ఉండబోతున్నది ఏమిటి అనేటువంటిది ఒక రకంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అంటే మనకు ఇంగ్లీష్ నెల ప్రకారముగా జనవరి అయినా తెలుగు మాసము ప్రకారముగా మార్చి నెల అనేటువంటిది ఆఖరిది మనము గమనించాల్సింది. అంటే చైత్రశుద్ధ పాడ్యమి అనేటువంటిది ఎప్పుడైతే ఏప్రిల్లో వస్తుందో, ఫాల్గుణ మాసం అనేటువంటిది తెలుగు నెలల ప్రకారముగా ఇది ఆఖరిది కదా. అందుకని అప్పుడు ఇది ఆఖరిదనమాట. మనం మామూలుగా అంటే మళ్ళా మన జీవితం ఎలా ఉండబోతుంది ఏమిటి అని చైత్రమాసంలో ఉగాది రోజు మనం చెప్పుకుంటాం, ఉగాది రోజు నాడు. అందుకని మార్చి నెలలో 12 రాసుల వాళ్లకు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మీకు క్లుప్తముగా తెలియజేసేటువంటి మార్గం తెలియజేస్తాను. తులారాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి. తులారాశి వారికి ఈ మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అని అంటే చాలా బాగుంది తల్లి. చాలా అంటే చాలా బాగుండబోతున్నది. ఎందుకంటే గతములో అన్నీ కూడా అధికముగా డబ్బు ఖర్చు పెట్టడము ఇవన్నీ కూడా ఉండింటాయి. అనూహ్యమైనటువంటి డబ్బులు కాకతాళీయంగా ఖర్చు కావడం చేయడం జరిగి ఉంటుంది. ఆ డబ్బులు గతంలో పెట్టినటువంటి డబ్బులు అన్నీ కూడా తిరిగి రావటానికి మార్గం అనేటువంటిది ఏర్పడుతుంది. ముఖ్యంగా మొట్టమొదట కీర్తి ప్రతిష్టలు వస్తాయి. చేసినటువంటి పనులకు గతంలో చేసినటువంటి మీరేనంట కదా ఇది చేశారు, మాకు తెలిసింది కనుక మీ సహకారము మాకు చాలా అవసరము అని వస్తారు దగ్గరికి. వెతుక్కొని వచ్చేటువంటి మార్గం ఉన్నది. వెతుక్కుంటూ వచ్చి మీ సహాయ సహకారాలు మాకు చాలా అవసరము, ఈ పనిలో మాకు మీ సలహా ఇవ్వండి అని అడిగి తీసుకొని తద్వారా వీళ్లకు మేలు చేసేటువంటి విధానముగా ఉండబోతున్నది. అధిక శ్రమ అనేటువంటిది ఈ మాసములో వీళ్లకు ఉంటుంది. ఎంత తిరుగుతారో అంత మేలు జరిగేటువంటి విధానముగా ఉంటుంది. ఒక మార్గం అనేటువంటిది ఏర్పడుతుంది వీళ్లకు. అంటే ఇంతవరకు ఉండేటువంటి మార్గము కంటే కూడా కొత్త సంవత్సరము ముందు, ఉగాది పండుగ కంటే ముందు ఇంకొక మార్గం అనేటువంటిది ఏర్పడి, ఆ పోయిన నెలలో చేసింది ఈ ఉగాది పండుగ తర్వాత నుంచి మనకు చాలా యోగవంతమైంది అని తెలుస్తుంది గాక. ఉగాది నుండి ఇంకా బాగుంది వీళ్లకు. కాబట్టి అది మామూలుగా వెతకబోయినటువంటి తీగ ముందే కాలికి తగిలింది అన్నట్టుగా
వచ్చేటువంటి సంవత్సరంలో మేలు జరిగేదానికంటే ముందే ఒక మాసం వీళ్లకు యోగం అనేటువంటిది రాబోతున్నది. తులారాశి వాళ్లకు కీర్తి ప్రతిష్టలు, మాటకు విలువ పెరగటము, తర్వాత ఉన్నతమైనటువంటి ఆశయాల వైపు అడుగులు వేయటము, భూక్రయ విక్రయాల వలన చాలా మేలు జరగటము, చాలా మేలు జరుగుతుంది. కొన్ని చోట్ల వీళ్ళ యొక్క ఉపన్యాసము అనేటువంటిది ఇవ్వటము వలన అందరినీ ఆకట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఏదైనా పై అధికారులు కానీ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు పై అధికారులతో మెప్పు పొందటము, వీళ్ళు తద్వారా వీళ్ళను పలానా చోటికి పంపిస్తే ఇంకా కొంతమందిని వీళ్ళు మోల్డ్ చేయగలరు అనేటువంటి భావనతో పంపించడం చేయటము ఉద్యోగరీత్యా జరుగుతుంది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ప్రయత్నాలు చేసుకోవచ్చును. శుభకార్యాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయవచ్చును, జరుగుతాయి, తప్పకుండా ఖచ్చితంగా జరుగుతాయి. అంతేకాకుండా వీళ్లకు అనూహ్యముగా అమౌంట్ డబ్బు రావటం అనేటువంటిది జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉంటుంది వీళ్లకు ఈ మాసంలో. అంటే ఏదో ఎవరో వచ్చి చెప్పటము, మా దగ్గర ఉందండి, మేము ఇలా పలాంది చెయ్యాలనుకుంటున్నాము అని ఒక మాట అనేటప్పటికీ, అయ్యో దీంట్లో పెడదాం, మరి చూడండి ఇలా చేస్తున్నామంటే మేము పెడతామండి, మీకు పర్వాలేదు అని చెప్పి వీళ్ళు తెచ్చి పెట్టడం కానీ అట్లా అనూహ్యముగా అయితే డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి, ఏ రూపకము అనే దానికంటే. అలా డబ్బు రావటం అనేది జరుగుతుంది. స్త్రీల వలన మేలు జరుగుతుంది, భూముల వలన మేలు జరుగుతుంది. తర్వాత శ్రమకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. శారీరక శ్రమ ఎంత పడితే అంత లాభాలు అనేటువంటివి తప్పకుండా ఉన్నాయి వీళ్లకు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. సమయానికి భోజనము అనేటువంటిది చాలా అవసరము ఈ మాసములో. తిండి సమయానికి తీసుకుంటే వీళ్ళ ఆరోగ్యముగా ఉండటానికి చాలా ఉపయోగం జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఒక శక్తిలాగా ఏదో ఒక శక్తి వెనకాల ఉండి ఇన్ని ఇబ్బందుల్లో కూడా మమ్మల్ని నడిపిస్తుంది అనేటువంటి భావన వీళ్లకు కలిగేట్టుగా ఈ మాసము ఉంటుంది గాక వీళ్లకు. తర్వాత విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. బాగా చదవాలి, చదివితే చదివే కొద్దీ వీళ్లకు మంచి ఇది రావటం అనేది జరుగుతుంది గాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభాలతోనే ఉంటుంది కానీ నష్టము అనేటువంటిది ఎక్కడా రాదు. అయితే వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడం కూడా ఉంటుంది ఈ రాశి వాళ్లకు. అయితే ఆ ఇబ్బందులు మళ్ళీ అధిగమిస్తారు, తప్పకుండా మేలు జరుగుతుంది గాక. ఇక బంగారము కొనటము కానీ, బంగారు మామూలుగా షాపుల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. బంగారు కొనడం అనేటువంటిది ఈ రాశి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆభరణాలు కొనుక్కోవటం అనేటువంటిది. కొంచెము డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చిందే కష్టములో ఉన్నప్పుడు కూడా అనేటువంటి భావన కలుగుతుంది. అయినా సరే మంచిగే కదా పెడుతున్నాము అనేటువంటి ధోరణితో ఆభరణాలు కొనుక్కోవడం జరుగుతుంది. స్థిర చరాస్తులు అనేటువంటి దాని మీద దృష్టి సారిస్తారు. నూతన వాహనాలు కొనుక్కోవడము, ఇల్లు కొనుక్కోవడం లాంటివి జరుగుతాయి. శుభకార్యాలు చేసుకోవడానికి ముందుకు పడతారు. అంతా చాలా శ్రేయోదాయకముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా మహాద్భుతముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు. మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు? ఒక రాజకీయ నాయకులకు వచ్చేసరికి ఖచ్చితముగా రాజయోగం అనేటువంటిది ఉన్నది, మేలుగానే ఉన్నది. అయితే వాళ్ళ పక్కనుండేటువంటి వాళ్ళే కొంత వెనక్కు లాగడానికి అనేటువంటిది చూస్తూ ఉంటారు ఈర్ష్యా ద్వేషాలతో. అది గమనించుకోవాలి అనేటువంటిది సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం ఒక్కసారి చూసుకుంటే వాళ్లకు మేలు జరుగుతుంది గాక. మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? తులారాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే గనక శ్రీ మహావిష్ణువును ఆరాధించటము, శివుణ్ణైనా ఆరాధించుకోవచ్చును. ఎందుకంటే శివకేశవులలో భేదం లేదు కాబట్టి ఇద్దరిలో ఎవరిని
ఆరాధించినా మేలే జరుగుతుంది ఈ మాసం అంతా కూడా. తులారాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు.